అందరికీ నమస్కారం. నేను మీ ప్రియదాశ్రీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. బీకేపీ హోమ్స్ ఈ పేరు మీరు చాలాసార్లు వినేసి ఉంటారు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు బీకేపీ అనేసి చెవులు చిల్లులు పడేలాగా వచ్చేది ఈ నేమ్. కానీ సహాయం చేసే ప్రతి మనిషి వెనకాల అయితే స్వార్థపరుడు లేదా గుణవంతుడు, ఇద్దరిలో ఒకరు ఉంటారు. మరి భాను పూసల స్వార్థపరుడా లేకపోతే గుణవంతుడా తెలుసుకోవాలంటే ఈ కంప్లీట్ ఇంటర్వ్యూ చూసేయండి. హాయ్ అండి. హాయ్ ప్రియ గారు, ఎలా ఉన్నారు? గుడ్. సో మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చేసారు, చాలా మంది చాలా ఇంటర్వ్యూస్ చూస్తారు. బట్ ఈ ఇంటర్వ్యూ ఎస్పెషల్లీ దేనికోసం అంటే వాయిస్ ఆఫ్ సొసైటీ. లైక్ చాలా మందికి బీకేపీ అనగానే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, నెగిటివ్ క్వశ్చన్స్. ఆ నెగిటివ్ క్వశ్చన్స్ కోసం ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. అసలు బీకేపీ అంటే ఏంటి ఫుల్ ఫామ్? సో బీకేపీ ఇస్ యాక్చువల్గా అయితే బాలకృష్ణ పస్సుల, ఇట్స్ మై ఫాదర్స్ నేమ్. అండ్ నా పేరు కూడా భానుకిరణ్ పస్సుల. ఈ రెండు పేర్లు కలిస్తే బీకేపీ, లైక్ ఇద్దరిది వర్కౌట్ అవుతుంది అండ్ బాగుంటుంది కదా అని చెప్పి బీకేపీ. ఇట్ ఇస్ యాక్చువల్లీ కేపీ అని ఉండే మాకు ఫస్ట్ స్టోర్, దాని ముంగట బీ అడాప్ట్ చేసి ఉండే అంతే. అండ్ ఇట్ టర్న్ టు బీకేపీ. ఓకే. సో అసలు మీ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు, ఎలా స్టార్ట్ అయింది బీకేపీ? ఐ డిడ్ మై మాస్టర్స్ చేసిన ఉండే యుఎస్లో. దాని తర్వాత ఫర్ మ్యారేజ్ టోటల్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన ఉండే. ఎందుకంటే అక్కడ ఇక్కడికి వస్తే, ఒకవేళ ఇండియాకి వస్తే దర్ ఇస్ నో ద స్కోప్ టు గో టు యుఎస్. సో సరే అని ఇక్కడ షిఫ్ట్ అయిపోయినండి కంప్లీట్గా. వచ్చిన తర్వాత ఏదో చేయాలన్నట్టు మా ఫాదర్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ బిజినెస్. అండ్ మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ వాజ్ ద వన్ హూ సపోర్టెడ్ ఇనిషియల్లీ. అండ్ లేటర్ ఆన్ సపోర్ట్ చేసిన తర్వాత వీ స్టార్టెడ్ దిస్ జర్నీ అనమాట. అండ్ ఐ యూస్ టు సెట్, అంటే మనం ఏం చేస్తాం, రెగ్యులర్గా వచ్చే ప్రతి కస్టమర్తో మాట్లాడడము. ఐ యూస్ టు షేర్ ఆల్ ద థింగ్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎట్లా అవుతుంది బిజినెస్, ఎంత కష్టపడుతున్న బిజినెస్ అవుతుంది అని. రెగ్యులర్ టాపిక్, ఫర్నిచర్ టాపిక్ కన్నా కూడా రెగ్యులర్ టాపిక్ ఎక్కువ మాట్లాడుతుండే కస్టమర్స్తో. అట్లా నాకు కస్టమర్స్ కనెక్ట్ అయిపోతుండే. అండ్ ప్రతి కస్టమర్ బాగా కనుక్కొని వస్తుండే అక్కడ స్టోర్కి. సో దట్ ఈస్ వాట్ ద జర్నీ, హౌ ఇట్ ఇస్ స్టార్టెడ్. అండ్ ఐ ఫెల్ట్, అరే ఇట్లా జర్నీ స్టార్ట్ చేసినా బాగుంది కదా, ఇట్లా ఒక్కరితో మాట్లాడితే ఇంతమంది కస్టమర్స్ పంపిస్తే మనం ఆన్లైన్కి వచ్చి మాట్లాడితే ఇంకెంతమంది వస్తారు అని ఒక థాట్ తోని సమ్హౌ ఇట్ ఇస్ స్టార్టెడ్. అండ్ అన్ని ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇట్ ఇస్ జర్నీ అంతే. మీరు మాస్టర్స్ చేసింది ఏ ఇయర్ లో? మాస్టర్స్ ఇట్స్ బీన్ అరౌండ్ 2016-15. ఆల్మోస్ట్ 10 years. అసలు టోటల్ గా అంతా మర్చిపోయినట్టే ఉంది అదంతా. ఓకే, ఆల్మోస్ట్ 10 years అనుకోండి హార్డ్లీ. అంటే మీకు ఫినాన్షియల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా? మీ ఫాదర్ సైడ్ నుండి ఎప్పుడు స్టేబుల్ గానే ఉన్నారా? మాకు ఫినాన్షియల్లీ సపోర్ట్, లైక్ మై ఫాదర్ వాజ్ లైక్ he is a single earning, like అంటే మేము my mother used to take care of the house. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మా ఫాదర్ వాజ్ ఆల్వేస్ అ ఫైటర్ ఫర్ ఫినాన్షియల్లీ. సో మాకు ఎవ్రీ టైమ్ వాట్ వీ వెంట్ త్రూ ఇస్, వీఆర్ నాట్ అ రిచ్ ఫ్యామిలీ బట్ వీ గాట్ అ గుడ్ ఫ్యామిలీ. అంటే ఎట్లా అంటే వీ గాట్ అ గుడ్ స్కూలింగ్, వీఆర్ ఇన్ అ గుడ్ కాలేజెస్, యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేసుకునేంత వీ హ్యాడ్ అ ఫైన్ సరౌండింగ్స్ అంతే, బట్ నాట్ రిచ్. బట్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమైతే ఫైనాన్షియల్ గా లేకుండే, తెలియకుండా వెంచర్ అంతే. అంటే 10th ఫెయిల్ అయిన తర్వాత కూడా యుఎస్ పంపించారంటే అది పెద్ద సాహసం అనే చెప్పాలి కదా. అంటే పంపించడం అంటే నేను నా లెక్కలో నేను ఫెయిలియర్ అని అనుకుంటుండే. బట్ మై పేరెంట్స్ వాళ్ళకి ఆల్వేస్ అ సపోర్టివ్ రోల్. మా డాడీ ఎప్పుడు స్కూల్కి వచ్చినప్పుడు టీచర్స్ తిడుతుంటే హీ యూస్ టు స్కోల్డ్ మీ అండ్ టెల్ టీచర్ దట్ వాడు బాగా చదువుతాడండి, ఎందుకో ఫోకస్ చేస్తలేడు. అరే నేను ఆల్రెడీ నాకు వచ్చేవో 3-4 మార్కులు 100కి. సో ఆ మార్కులనే మా డాడీ బాగా చదువుతాడని అంటుండే. అప్పటికి హీ యూస్ టు పుష్, అట్లీస్ట్ కొంచెం పుష్ చేస్తే ఇంకా బాగా చదువుతాడు అన్నట్టు. సో నాకు 36-38 మార్క్స్ వస్తేనే దే వుడ్ బి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే వీడు పాస్ అయ్యిండు చాలు, అంటే ఏదో డెవలప్మెంట్ ఉంది లోపల అన్నట్టు. సో ఫ్రమ్ దేర్ దిస్ ఇస్ వాట్ దిస్ జర్నీ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే. సో బీకేపీ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? సో బీకేపీ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు దట్ వాజ్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ద టైమ్ వాట్ వీ ఇన్వెస్టెడ్ దేర్. మీ అండ్ మై వైఫ్ వే ట్రావెల్డ్ ఆల్ టుగెదర్. అండ్ అంటే ప్రతి హౌస్కి ఆల్మోస్ట్ మేము ఒక 1 year దాకా అట్లా తిరుగుతున్నాం అనమాట. ప్రతి హౌస్ టు హౌస్ తిరిగి. ఇప్పుడు షీ యూస్ టు హ్యాడ్ ఎ కాంటాక్ట్ నంబర్. ప్రతి కస్టమర్ తనకు కాల్ చేస్తుండే. షీ యూస్ టు షెడ్యూల్ మై డే. ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి, 4 sites వెళ్ళాలి. 4 sites వెళ్తే 1 site మాకు కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఎవ్రీ ఒక 1 lakh వెనకాల వీ యూస్ టు ఎర్న్ అట్లీస్ట్ 10,000 rupees. సో ఎవ్రీ డే ఒక సోఫా ఆర్డర్ తెచ్చుకోవాలని నా టార్గెట్ ఉంటుండే. దట్స్ హౌ వీ స్టార్టెడ్ సేవింగ్స్, లిటిల్ సేవింగ్స్. మా ఫాదర్ దగ్గర, వాళ్ళ ఫాదర్ దగ్గర కొంచెం దాచుకొని దెన్ ఆల్ ఆఫ్ ద సడన్ వీ లైక్ 15 lakhs or 10 lakhs అట్లా హోల్డ్ పెట్టుకొని వీ స్టార్ట్ ద బిజినెస్.
ఓకే. బీకేపీ అందరికీ తెలుసు, మరి దూకేపీ ఏంటి? ఒక నార్మల్ కాంటెంట్ క్రియేటర్ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఐ డోంట్ నో. అదే లైక్ సి హీఈస్ కంటెంట్ క్రియేటర్ మీరే అంటున్నారు కదా. సో హీ ఫైండ్స్ అ కంటెంట్. అప్పట్లో ఏమైందంటే అసలు ఈ యూట్యూబ్ అనేది ఇన్స్టాగ్రామ్ అనేది నాకేంటంటే దిస్ ఇస్ జస్ట్ టు అట్రాక్ట్ మై కస్టమర్స్. నా పాయింట్ అదే. ఎండ్ ఆఫ్ ద డే నాకు నా బిజినెస్ నడవాలి, నేను పైసలు సంపాదించాలి, పేరు సంపాదించుకోవాలి. మా పేరెంట్స్ షుడ్ బి హ్యాపీ ఫర్ వాట్ ఐఎమ్ ఎర్నింగ్ అండ్ దే షుడ్ బి అట్లీస్ట్ ప్రౌడ్. అరే ఈ ఏజ్లో కాకుండా ఇంకే ఏజ్లో ప్రౌడ్ చేస్తాం వాళ్ళని అనే ఫీలింగ్ నాకు ఉంటుండే. సో ఆ టైంలో నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్ పెడుతుంటాను అనమాట. ఆల్ ఆఫ్ ద సడన్ నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసిన పెట్టడం. సో ప్రతి వీడియోకి నాకు 1 million వ్యూస్ వస్తున్నాయి. ఏ వీడియో పెట్టినా 1 million వ్యూస్, ఏ వీడియో పెట్టినా 1 million. దిస్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 8-9 months బ్యాక్. సో ప్రతి వీడియోకి 1 million, 2 million, 3 million, 4 million వ్యూస్ వస్తున్నాయి. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇది నాకు అసలు యూట్యూబ్ అంటేనే తెలీదు. సో ప్రతిది పెడుతుంటే వ్యూస్ రావడంతో దెన్ దిస్ సడన్లీ సంబడి కేమ్ అండ్ డూయింగ్ లైక్ మీ. అంటే దట్ ఫస్ట్ వీడియో వాజ్ ఫన్నీ, సెకండ్ వీడియో వాజ్ నేను కూడా సరే ఓకేలేని అనుకున్నాను. థర్డ్ వీడియో నుండి ఐ ఫెల్ట్ అరే ఏంద్రా భయ్ మనము దిస్ ఇస్ వాట్ మై జర్నీ ఇస్ అండ్ సంబడి యాక్టింగ్ ఫర్ ఇట్ కామెడీ చేస్తుందని చెప్పి ఐ రివర్స్లీ స్టార్టెడ్. దెన్ దాని తర్వాత ఆ జర్నీ ఎట్లా అయిపోతుందంటే బిజినెస్కి ఎంచి ఇట్ వెంట్ టు సమ్ అదర్ కాంట్రవర్సీ. నా కాంట్రవర్సీ బేసికల్ ఇష్టం ఉండదు. నా బిజినెస్ నేను చేసుకుంటా, నా పని నేను చేసుకుంటా. దాంట్లో ఎవడన్నా ఇట్ ఈస్ లైక్ ఎ బేబీ. ఐ టోల్డ్ యూ లైక్ అంటే ఆల్రెడీ దిస్ హెస్ బీన్ లైక్ స్పోకెన్ ఇన్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఇట్స్ లైక్ ఎ బేబీ. కాకపోతే దాన్ని ఎవడన్నా ఏమనంటే ఐ కుడెంట్ టేక్ ఇట్. సో దట్స్ వై ఐ జస్ట్ అతనిలా యాక్టింగ్ చేసిన, నేను చేయడం జరిగింది అతనిలాగా. దాని తర్వాత వి వర్ వెరీ ఫ్రెండ్లీ. అతని దారి అతనిది, నా దారి నాది. ఓకే. సో ఐ థింక్ బీకేపీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా మెయిన్ ఎజెండా ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఎక్కువ రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరింట్లో సోఫా ఉండాలి మనది, అటువంటిది. ట్రూ రైట్? సి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మిడిల్ క్లాస్. ఇక్కడ ఒక డెఫినేషన్ లేదు. మిడిల్ క్లాస్ అనే టర్మ్కి నా ప్రకారం అయితే నేను ఇనిషియలీ స్టార్టెడ్ లైక్ దాట్ జర్నీ. బట్ ఆ టర్మ్కి ఒక డెఫినేషన్ అనేది లేదనమాట దానికి. బట్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేసేలాగా ఉండాలనే కదా ఆఫ్ కోర్స్. అప్పట్లో ఎంత ఉండే ప్రైజెస్ స్టార్ట్ చేసినప్పుడు? హార్డ్లీ వీ యూస్ టు మేక్ అరౌండ్ 8,000 rupees, 9,000 rupees per seat. Right now we are doing 12,000, 13,000, 14,000 per seat. So ఇక్కడ జనరలీ వేరియేషన్ ఏంటంటే స్టార్టింగ్లో వాట్ వీ ఇన్వెస్టెడ్ ఇస్ అ బేసిక్ ఫోమ్ కానీ, బేసిక్ క్వాలిటీస్ కానీ, బేసిక్ ఫ్యాబ్రిక్స్ కానీ. సో లేటర్ ఆన్ వన్స్ వీ హ్యాడ్ ఎ గుడ్ కౌంట్ ఆఫ్ కస్టమర్స్ వచ్చి నాకు ఈ ఫ్యాబ్రిక్ కావాలి, నాకు ఫోమ్ ఇంత కావాలి అని అడిగినప్పుడు వీ హ్యావ్ టు డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఆన్ ఇట్. ఇప్పుడు మీరు నేను దట్స్ అన్ ఓపెన్ మార్కెట్ అనమాట. ఐ టెల్ టు ఎవ్రీ కస్టమర్ ఇఫ్ యూ గివ్ మీ 1 lakh rupees, I earn 15,000 to 20,000 of money, whatever it is. So in that there will be relation. So we have 3 years of relation, 4 years of relation, 10 years of relation, warranties. Relation is warranty. Repoddune emanayithe I'll send my team and they will work on it. So 100% there are like number of almost 4 or 5 employees for the only service team. So this is what I started from 8,000 to 14, 15, 20,000 కూడా చేస్తాం అడిగితే కస్టమర్ మనం అడిగిండు అనుకోండి, we work on it. Because investment అనేది మనం ఎక్కువ పెంచుకుంటూ వెళ్తున్నాం every time. That's how the prices are increasing. ఓకే. ఇప్పుడు బీకేపీ ఫర్నిచర్లోకి వస్తే అట్లీస్ట్ 15,000కి ఒక సోఫా దొరుకుతుందా? 15,000 ఉన్నట్టున్నాయి కదా. ఒక సాధారణ పర్సన్ మీ స్టోర్లోకి రావాలంటే భయపడుతున్నారు, అంత ప్రైజెస్ ఉన్నాయి. అంటే హైదరాబాద్ సిటీలో ఎక్కడ లేని ప్రైజెస్ మీ దగ్గర ఉన్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు అందరూ. సో హైదరాబాద్లో ఎక్కడ లేదు అన్నట్టు ఏం లేదు. సో 100% సి ఇక్కడ మీరు మా స్టోర్కి వస్తే ఎనీ టైమ్ యూ కెన్ విజిట్. వీ హ్యావ్ నంబర్ ఆఫ్ కస్టమర్స్, 4, 5, 10 group, 15 group, 20 group ఉంటారు. సో ఎట్ ఎ టైమ్ యూ విల్ ఫైండ్ 50 or 100 people ఇన్ ద స్టోర్ ఓన్లీ. చిన్న స్టోర్ మాది. అందులో ఒక 50-100 peopleని గ్యాదర్ చేయాలంటే ఎంత నమ్మకం పొంది ఉండాలి. ఇట్ ఈస్ నాట్ టుడే, ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ లాస్ట్ 2 years. ఫ్రమ్ లాస్ట్ 2 years నుండి ఈ రోజు వరకు వీ హ్యాడ్ సేమ్ కౌంట్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్ ఈస్ అబౌట్ హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్. సో నాకేంటంటే అక్కడెక్కడ తగ్గుతలేదు ఫ్లో. ఎందుకు తగ్గుతలేదు ఫ్లో? ఇఫ్ ఐఎమ్ ఇంక్రీజింగ్, అదే నా ఇష్టం వచ్చిన నేను డబ్బులు పెంచుకుంటూ పోతే ఫ్లో తగ్గడం కాదు, ఇక ఫ్లో పెరుగుతుంది. మాకు బిజినెస్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే. జస్ట్ బికాజ్ ఏంటంటే కస్టమర్స్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ దే వాంట్ అండ్ వాట్ ఈస్ ద క్వాలిటీ. నేను ఒకప్పుడు భయపడుతుండే, కస్టమర్ వచ్చి ఈ సోఫా ఎంత అమ్మా అంటే ఇప్పుడు నేను 70,000 చెప్తే సార్ ఏమంటాడు అని నేను భయపడుతుండే. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు 1,50,000 చెప్పాలంటే ఐఎమ్ డైరెక్ట్లీ టెల్లింగ్ దట్ ఇది 1,50,000 సార్, ఎందుకు అది 1,50,000 ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. సి ఇప్పుడు ఇదే సోఫా నువ్వు 50,000 కొనొచ్చు బయట,
ఇంకొకటి తయారు చేయవచ్చు, నేను కూడా అదే సోఫా 50 నేను కూడా తయారు చేయవచ్చు. కాకపోతే వాట్ వీఆర్ యూజింగ్ ఇస్ డిఫరెంట్, వాట్ ద టెక్నాలజీ వీఆర్ యూజింగ్ అండ్ వాట్ ద టీమ్ వీ హ్యావ్, కొంచెం టెక్నీషియన్స్ ఎట్లా దాన్ని డెవలప్మెంట్ ఎట్లా చేస్తున్నారు, దాని మీద వర్క్ ఎట్లా చేస్తున్నారు, అండ్ ద క్వాలిటీ వాట్ వీ ఇన్వెస్టింగ్ ఆన్ ద ఫోమ్, డ్యూరోఫ్లెక్స్ ఫోమ్ వాడతాము, అండ్ ఎవ్రీథింగ్ వీ యూజ్ మ్యాక్సిమం వీ ప్రిఫర్ టు యూజ్ బ్రాండెడ్. ఎందుకంటే బికాజ్ బీకేపీ హోమ్స్ అనేది బ్రాండెడ్ లైక్ బ్రాండ్ కావాలని అంటే ఐ హ్యావ్ టు యూజ్ ద క్వాలిటీ ప్రోడక్ట్స్ ఓన్లీ. ఇప్పుడు మీరు అన్నారు స్టార్టింగ్ ఐ యూస్ టు వర్క్ ఇన్ అదర్ కంపెనీ, అక్కడ మేము 10,000 12,000కి సోఫాస్ చేస్తుండే. సో కస్టమర్స్ వచ్చి అక్కడ దే వర్ హ్యాపీ అండ్ ఫ్యూ పీపుల్ యూస్ టు కంప్లైంట్ దట్ సోఫా బెండ్ అయిపోతుంది, వంగిపోతుంది, కుషనింగ్ లేదు, ఫోమింగ్ లేదు. సో అవన్నీ కంప్లైంట్స్ తీసుకొని వీ కేమ్ అవుట్ అండ్ వీ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ గుడ్ ప్రాపర్టీ. అంటే మంచి ఏరియాలో పెట్టాలని కొండాపూర్ సైడ్ వచ్చినుండే, లేకుంటే మాకు ఎల్బినాలో ఇంకో స్టోర్ ఉండే. దాని తర్వాత మై ప్లాన్ వాజ్ టు గివ్ ఎ బెటర్ క్వాలిటీస్. ఆ క్వాలిటీకి డబ్బులు పెట్టాలంటే ఇక్కడ ఈ జోన్లోనే ఎక్కువ పెడతారు అన్నమాట. అక్కడ కూడా పెడతారు, ద లాడ్ ఆఫ్ కస్టమర్స్ వీ హ్యావ్, బట్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం లాడ్ ఆఫ్ కస్టమర్స్ రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. వెన్ కస్టమర్స్ ఆర్ కమింగ్ అండ్ ఇప్పుడు మీరు వచ్చి మీ క్వాలిటీ బాగుంది మీరు ఇంకో ఫ్రెండ్కి చెప్తారు. సో 100% మీకు ఇప్పుడు నేను 1 lakh బిల్ వేస్తే 100% బయట 1,50,000 1,40,000 ఉండాల్సిందే. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ ఛార్జింగ్ ఎక్స్ట్రా, ఇట్ ఈస్ ఆల్ దట్ వీఆర్ గివింగ్ అండ్ ఫైన్ క్వాలిటీస్. ఓకే,